హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 16 మంగళవారం గోచార రీత్యా కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. కుంభరాశి వారు, మీకు ఈ ఇద్దరితో ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్త పడండి. ఈ రోజు మీ మనసుతో కొత్త ఆలోచనలు తెరుస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో మీ వ్యక్తిగత పనులు చక్కగా పూర్తవుతాయి. ఈ రోజు సంపాదన అనుకూలమైన రోజుగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాపారంలో ఏం జరుగుతుందో దానిపైన దృష్టి పెట్టండి. ఆస్తి విషయంలో ఈ రోజు బాగుంటుంది. పనిలో మీ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. మరియు మీరు ఎంత ఉద్వేగభరితమైన మరియు తెలివైన వ్యక్తి అని మీరు ఈ రోజు నిరూపించుకోవాలి. ఈ రోజు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కుంభరాశి వారు తప్పకుండా హెల్మెట్ ధరించండి. ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు గాయాల పాలు కావచ్చు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారవేత్త అయితే మీ సన్నిహితులు లేదా భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఒక్కరు లేదా ఇద్దరు మీకు నష్టం చేకూర్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో వారికి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాపార విషయంలో లేదా ఉద్యోగం విషయంలో వాళ్ళు మీ బంధువులు కావచ్చు. ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా, అలాని బంధాలను విచ్ఛిన్నమయ్యేలా ప్రవర్తించకుండా మేనేజ్ చేసుకుంటూ మీ యొక్క ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. మీరు జాగ్రత్త వహించడం అనేది మీకు ముందుగా చెప్పుకోదగిన సూచన. ఆర్థికపరమైన అంశాలలో మీరు అదృష్టవంతులను చెప్పుకోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఈ రోజు ఇంటర్వ్యూకు కాల్ రావచ్చు. ఇంట్లో సోదరులు మరియు సోదరీమణుల మద్దతుతో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొంతమంది కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. మీరు సాయంత్రం నాటికి గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ రోజు ప్రేమ జీవితంలో పాత జ్ఞాపకాలు మీరు తలుచుకుంటూ ఉంటారు. సంబంధాలలో ప్రేమ మరియు ఆత్మీయత పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ ప్రతి పనిలో కూడా చాలా విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు భారీ ఆహారాన్ని తీసుకోవద్దు. ఈ రాశివారు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు. వైద్యుని సంప్రదించకుండా మందులు తీసుకోవద్దు, లేదంటే మీ ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.